కానీ మరి ఎందుకు కొంత ప్రభుత్వం వైఖరి కొంత కఠినంగా అన్నట్లు అనిపించింది? అయితే గమ్మత్ ఏందంటే 10th ఇది 9th రోజు ఇచ్చినాం కదా, 10th రోజు పేపర్లో వచ్చింది. అయితే నేను ఎవ్రీ ఇయర్ 10th రోజు మేము మౌనం పాటిస్తాం అన్నట్టు. ఎందుకంటే మెహర్ బాబా 1925లో అదే దినం నాడు ఆయన మౌన దీక్ష పట్టిండు టిల్ ఈజ్ డెత్ ఇన్ 69. 44 సంవత్సరాలు ఆయన మాట్లాడలేదు. మౌనమే. అయితే మా ఫ్యామిలీలో మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీలో ఆయన డివోటీస్ ఉన్నారు. ఇక మిస్సెస్ కాబట్టి మేము ఒక సంవత్సరానికి ఆమె అడుగుతుండే, ఇద్దరం కూడా ఈ మౌనం పాటిస్తుంటిమి. ఆమె ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా నేను అది పాటిస్తున్నాను అన్నమాట. ఎవ్రీ 10th జూలై అది ఒక సెంటిమెంటల్గా అయిపోయింది అది. కాబట్టి నేను 10th జూలై రోజు మిడ్ నైట్, అంటే 9th మిడ్ నైట్ నుంచి 10th మిడ్ నైట్ వరకు ఉండాలన్నమాట అది. అయితే నేను ఆ రోజంతా మౌనంలో ఉన్నాను. నాకు అన్ఫార్చునేట్లీ మినిస్టర్ గారు, మన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు ఫోన్ చేశారు ఒక గంటలో. అయితే నేను మెసేజ్ పెట్టాను వాళ్ళ పిఏకు, సార్కి చెప్పండి నేను ఈరోజు మౌన దీక్షలో ఉన్నాను, నేను రేపు మార్నింగ్ మాట్లాడగలుగుతాను అని. వారు తర్వాత మా ఫ్రెండ్ రమణ నాయక్ కూడా ఫోన్ చేసి మా జగదీశ్వర్ గారి ద్వారా, వాళ్ళు ఎవరు చేసినా ఎవరు లేపుతలేదు, నేనేమన్నా మెసేజ్ ఇవ్వగలుగుతా కదా, వాళ్ళు చూసుకోకుంటే ఎట్లా. ఒక జగదీశ్వరే నేను చెప్పిన అన్నిటికీ టక్కున రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడి మీ మెసేజ్ చూసుకోండి అంటే రమణ ద్వారా మళ్ళీ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఓకే అన్న. తెల్లారి మినిస్టర్ గారు కూడా మాట్లాడిండ్రు 11th రోజు. మాట్లాడి వారికున్న ఇవి మీరు నన్ను గెలవవలసి ఉంటుంది కదా, మొదలు నాకు ఇస్తే సరిపోతుండే కదా, మీరు ప్రెస్కి ఇచ్చే బదులు అంటే 2.5 సంవత్సరాల నుంచి మీ యొక్క అపాయింట్మెంట్ గురించి మీరు ఎక్కడ అవపడితే అక్కడ అడిగినాం కదా సార్. చెన్నారెడ్డి సమాధి దగ్గర అడిగినాం, జయపాల్ రెడ్డి సమాధి దగ్గర కూడా అడిగినాం, నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అడిగినాం వచ్చి, దాని తర్వాత ఇన్స్టిట్యూషన్లో అడిగినాము, తర్వాత ఇంటికి వచ్చి అడిగినప్పుడు మీరు ఏం చేశారంటే మీ క్లర్క్ వారి మీ పిఏకు చెప్పేసి వీరి దగ్గర డేట్ టైం తీసుకోమని చెప్పారు. మేము డేట్ టైం ఇచ్చిపోయాము. ఎంక్వైరీ చేస్తే సార్ ఇంకా అప్రూవ్ చేయలేదని అన్నారు. 4-5 సార్లు చేశాము. ఇక నేను అతన్ని సతాయించదలుచుకోకని ఆపేశాం. కానీ ఇప్పుడు మేము ఇవ్వడానికి కారణం ఏంటంటే రైతుల నుంచి వచ్చిన ప్రెషర్, తర్వాత మా యొక్క అసోసియేషన్లని ఏంటిది, వాట్ ఈజ్ అవర్ రోల్, మనం ఇట్లా ప్రేక్షకుల లెక్క ఉండవలసిందేనా, మన రోల్ లేదా, మనం తెలంగాణ గురించి ఇంత పోరాటం చేసినప్పుడు తెలంగాణ మొత్తం ఈరోజు కరువుకు బలి అవుతున్న టైం లోపల ఒకటే ఒక రివర్లో నీళ్ళు ఉంటే ఉన్న సిచ్యువేషన్ని మనం గవర్నమెంట్కు మనం వివరించి ఏదైనా చర్య తీసుకోవడానికి మనం ఒక లెటర్ రాస్తే బాగుంటుందేమో, ప్రెస్ మీటే పెట్టాలని చాలా గట్టి డిమాండ్ ఉండే. ప్రెస్ మీట్ బదులు ఒక మన భావం ఏదైతే ఉందో లెటర్ రూపకంగా చేద్దాము అని చెప్పేసి దానికి 2 రోజులు మేము దాన్ని చర్చించి, తర్వాత భాషలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి నెగటివ్ పదాలు రాకుండా చూసుకొని చాలా జాగ్రత్తలు గవర్నమెంట్కు సమర్పించిన. గవర్నమెంట్ అంటే ప్రజలకి ప్రెస్ రిలీజ్, వీఆర్ నాట్ అడ్రస్ దట్ లెటర్ టు ఎనీబడి. అది ఇమీడియట్గా, ఎందుకంటే ఫైర్ లెక్క జనాలు ఎదురు చూస్తున్నారు అన్నట్టు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, అసలు ఇంజనీర్లే చెప్తున్నారు ఇప్పుడు నీళ్లు వదలాలని, నీళ్ళు వదలొచ్చని, ఏం కాదని చెప్తున్నారు కదా అని. ఇంకా దాని గురించి పోరాటం చేసే వాళ్ళకు ఇంకా ఊపు వచ్చినట్టే ఉండొచ్చు. వాళ్ళు ఏ పార్టీలో మద్దతు దొరికితే మాట్లాడతారు. మరి ఇప్పుడు టెక్నికల్ మద్దతు దొరికింది వాళ్ళు అయ్యే వరకు. అట్లా అది అంటే అవసరం అట్లనే ఉన్నది, వాళ్ళకి టెక్నికల్ మద్దతు కూడా దొరికింది. కాబట్టి అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పార్టిసిపేట్ చేసినటువంటి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళకు ప్రభుత్వానికి లెటర్ ఎప్పుడైతే పోయిందో, దీని గురించి పోరాటం చేసేటువంటి శక్తులన్నిటికీ కొంత మద్దతు దొరికింది. అందుకనే అది వైరల్ అయింది. అయితే తర్వాత మినిస్టర్ గారు కూడా మాట్లాడి మనము ఆ రోజు 11th రోజు మనం కలుద్దామని అన్నాడు. సార్ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధం అన్నాం. కానీ అదే రోజు సాయంత్రము సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏమిటి అసలు అని పర్సనల్గా నన్ను కొంచెం విమర్శిస్తూ, వీళ్ళు ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్న శ్యాంప్రసాద్ రెడ్డి, నేను చెర్లపల్లి జైలుకి పంపకపోవడం అనేది నేను చేసిన తప్ప అనేది ఒక పర్సనల్ విమర్శ. వీళ్ళందరూ ఎవరైతే దీన్ని కోరుతున్నామో సంతకాలు పెట్టినామో 4, నేను, సెక్రటరీ వెంకటేశం,
తన్నీరు వెంకటేశం, తర్వాత మా ఆనరీ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి గారు, తర్వాత మా అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సాంబయ్య గారు, సి రిటైర్డ్. ఈ నలుగురు సంతకం పెట్టి ఇచ్చినాం మేము. అయితే వీళ్ళందరూ కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో భాగస్థులు, భాగస్వామిలో భాగస్థులు ఏదో అన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చెల్లపల్లి జైలుకి పంపకపోవడం నా తప్ప అని అన్నారు. అసలు అది కొంతమంది విని మీ మీద చాలా కామెంట్, అరే అట్లా కామెంట్ అండి, ఎగ్జాక్ట్లీ 5 రోజుల క్రితం 8th రోజు అనుకుంటా బహుశా, వారు ఒక ప్రెస్ ఎక్కడో మీటింగ్లో మా అప్పుడు 2015లో మేము అప్పుడు కేసీఆర్ గారు తుమ్మడిహట్టికి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా సజెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక కమిటీని వేసేసి అందులో ఇటీవలనే కాలం చేసిన మన అనంతరాములు గారి నాయకత్వంలో వారు, చంద్రమౌళి గారు, వెంకటరామారావు గారు, దామోదర్ రెడ్డి గారు, నేను ఈ 5గురితో ఒక కమిటీ వేసేసి మీరు సజెస్ట్ చేయండి అంటే మేము ఇంకొక తుమ్మడి హట్టి కాకుండా ఇంకొక వేములపల్లి అనే దగ్గర ఒక సైట్ను కూడా మేము సెలెక్ట్ చేసినాం అన్నట్టు. అయితే అది చేసాం మేము యాక్చువల్గా దాని మీద. అయితే అందులో మేము మేడిగడ్డ అనేది మేమే సజెస్ట్ చేయలేదు. అయితే మేము వ్యతిరేకించింది ఏంటంటే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి డైరెక్ట్గా దాన్ని మిడిమానేరుకి తీసుకుపోయేదనే దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకించినాం అన్నట్టు. అయితే ముఖ్యమంత్రి గారు అంటే మేము వాడిన పదవి ఏంటంటే కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ ఎట్ మేడిగడ్డ అక్రాస్ రివర్ ఎట్ మేడిగడ్డ and taking its water directly to Midmaner is not advisable. This was our wordings. Okay. ఇక కాబట్టి ముఖ్యమంత్రి గారు వారు ఏ భావనలు ఉన్నారంటే వీళ్ళు వారే కమిటీ వేశారు కేసీఆర్ గారు, ఆ కమిటీ మెంబర్లే ఇక్కడి నుంచి తీసుకుపోవద్దని చెప్పినప్పుడు వీళ్ళ మాట ఖాతరు చేయకుండా అక్కడ కట్టేసి దాన్ని కూల్చేశారు అనేది చెప్పుకుంటే 3 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, 3-4 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో చెప్పారు, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. 8th జూలై రోజు కూడా ఏదో మీటింగ్లో మా పేర్లు తీసుకొని వీళ్ళు నిష్ణాతులు, తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖంగా పనిచేసిన వాళ్ళు, నిస్వార్థులు, ఇక మాకు అన్ని సూపర్లేటివ్స్ అన్నీ ఎప్పుడు చెప్పినా అదే చెప్పడం చాలా గౌరవంగా మాకు స్థానంగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అదంతవరకు వారికి మేము థ్యాంక్ఫుల్. అయితే అంతకంటే ముందు ఒకసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ కూడా నా పేరు తీసుకొని శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ బృందం వారు, పాలమూరు రంగారెడ్డి యాక్చువల్గా జూరాల నుంచి ఉండే, అయితే వీళ్ళ మాట ఖాతరు చేయకుండా కేసీఆర్ శ్రీశైలంకి వెళ్ళిపోయిండు అని అక్కడ కూడా మాకు కితాబ్ ఇచ్చిండు అన్నట్టు. అంటే అక్కడ జూరాల అని వీళ్ళు చెప్తే ఆయన శ్రీశైలం పోయిండు, ఇక్కడ వీళ్ళు తుమ్మడిహట్టి దగ్గర కట్టాలన్నా మేము, అది వాస్తవమే, అది వీలు కాకపోతే వేములపల్లి అని చెప్పినాం. అయితే ఇక్కడ కూడా వాళ్ళు అది చెప్పారు, చెప్తే ఆయన ఇక్కడ కట్టాడు అని 2 ప్లేసులలో కూడా మాకు చాలా కితాబ్ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. కానీ 5 రోజుల తర్వాత ఎక్దమ్ ఇది ఎప్పుడైతే మేము ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఎంతో వినయంగా మేము ఇచ్చినటువంటి ప్రతిపాదన చూసి వీళ్ళు తెలంగాణ వాదుల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నాడు ఏదో అని వీళ్ళు అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు వేములపల్లి దగ్గరని చెప్పి తర్వాత ఈరోజు ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయమంటున్నారు ఏంటి? వీళ్ళందరినీ చెల్లపల్లి జైలుకు పంపకపోవడం నా తప్ప, వీళ్ళని శ్యాంప్రసాద్ వీళ్ళందరినీ వీళ్ళంతా ఒక కిలాడి కమిటీకి చైర్మన్ కేసీఆర్ గారు, అందులో మెంబర్లు ఈ రిటైర్డ్ ఇంజనీర్లు, ఇక వారు మన ఈటెల రాజేందర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకున్నారు. ఏంటి ఎక్సమ్ను మేము పరేషాన్ అయిపోయినాం. అసలు ఇదేంటి, అసలు మేము ఇచ్చింది ఏంటిది, అసలు మేము చేసింది మేము అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు మేము చెప్పిన దాన్ని వారు వినక వారు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా మేము దాదాపు 18 లెటర్లు రాసినాం.